నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్ హిందూ ధర్మాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని ప్రధాని నరేంద్ర మోడీకి ఆశీర్వదించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తి విఫలం చెందాయని జిల్లా కేంద్రంలోని స్థానిక 9వ డివిజన్ ఇంద్రాపూర్లో జరిగిన చాయ్ పే చర్చా కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు పాటుపడుతూ ప్రపంచ దేశాలు సైతం భారతదేశం వైపు చూసేలా చేసిన మహానుభావుడని అభివర్ణించారని అన్నారు. హిందూ ధర్మాన్ని అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని దేశ సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు అమోఘమని కొనియాడారు. అలాంటి దేశ పాలనను భ్రష్టు పట్టించే విధంగా కాంగ్రెస్ పార్టీ చూస్తోందని ఆరోపించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దిన వారవుతారని తెలిపారు. దేశంలో సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అదేవిధంగా గతంలో కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల నిధులతో అమృత్ పథకం స్కీమ్ ద్వారా నిధులను మంజూరు చేస్తే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ క్రింద మలుచుకున్నారని ధన్పాల్ ఆరోపించారు. ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఈయన అమెరికా పోతే 1000 కిలోమీటర్ల దూరంకి వెళ్ళొస్తారు ఆయన స్పీచ్. ఎందుకంటే నేను చేయాలనుకున్న వ్యక్తిని గరీబుల కష్టపడ్డ ఇల్లు దేశవ్యాప్తంగా కట్టించింది. తెలంగాణలో 2 లక్షల ఇళ్లకు ఒక్కొక్క ఇల్లుకు 2,60,000 2 సార్లు 3 సార్లే మనం అందరం 2 సార్లు అమ్మా మనం 2 సార్లు తీసుకున్నామా? ఏం దాదా ప్రపంచంలో ఏ దేశం కూడా ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వలే. కేవలం భారతదేశం నరేంద్ర మోడీ గారే ఫ్రీగా ఇచ్చింది. భారతదేశంలో మన అందరికన్నా ముందు పోతుంది. ఇలా మా ఎడ్యుకేషన్లో కానీ యూనివర్సిటీలు అంతకుముందు ఎన్ని ఉండను, అప్పుడు అంతకని ఇప్పుడు 3 ఇంతలు ఈ 10 సంవత్సరాలలో యూనివర్సిటీలు కానీ ఐఐటీలు కానీ ట్రిపుల్ ఐటీలు కానీ పిల్లల చదువు విషయంలో ఇప్పటిదాకా మళ్ళా చదువు విధానం కూడా మనకు పాఠ్యాంశాల పుస్తకాలలో కూడా మారుతాయి. ఇప్పటిదాకా ఏముంటుంది, ఆ ముస్లిం రాజుల గురించి పొగుడతారు. ఇన్ని యుద్ధాలు చేసారు, భారతదేశం మీద ఇన్నిసార్లు అటాక్ చేసారు, దోసుకొని పోయారు. కవి మన ఎవరైతే దేశం కోసం పాటుపడ్డా దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల ఎక్కువ ఉన్నాయి. అవన్నీ కూడా మారుతాయి. ఎందుకంటే 2 సంవత్సరాల నుండి అంటే 2 దఫాల నుండి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మరి ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. మొన్నటి కన్నా మీ అందరి ఆశీర్వాదంతో నాకు 75,000 ఓట్లు వచ్చినాయి. ఈసారి 1,00,000 ఓట్లు మనకు రావాలంటే ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకున్నాలా.
బహుజన కార్మిక వర్గానికి కనీస వేతనాలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని బహుజన లెఫ్ట్ పార్టీ నిజామాబాద్ పార్లమెంటు లోక్సభ ఎంపీ అభ్యర్థి BLTU రాష్ట్ర నాయకులు అబ్బగోని అశోక్ గౌడ్ అన్నారు. దేశాన్ని పాలించిన కాంగ్రెస్ బీజేపీలు 100% ఉన్న బహుజన జాతులకు చెందిన కార్మిక వర్గానికి వ్యతిరేక విధానాలను అనుసరించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్ కేంద్రంలోని పెరికిట్ చౌరస్తా వద్ద మేడే సందర్భంగా బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ BLTU రాష్ట్ర నాయకులు అబ్బగోని అశోక్ గౌడ్ జెండా ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతూ 1886లో ప్రపంచ పెట్టుబడిదారుల కుట్ర కేంద్రంగా అమెరికా నడిబొడ్డున షికాగో నగరంలో 8 గంటల పని దినాలు కనీస వేతనం కోసం శాంతియుతంగా జరిగిన కార్మికుల సమావేశంపై అమెరికా పెట్టుబడిదారి సాయుధ మూకలు జరిపిన కాల్పుల్లో కొంతమంది కార్మికులు మృతి చెందారు. అందులోని ఒక కార్మికుడు తన శరీరంపై ఉన్న చొక్కాను నెత్తురులో ముంచి ఇక నుండి ఇదే కార్మిక వర్గ పోరాటానికి ఉమ్మడి చిహ్నంగా ప్రకటించాడు. ఇదే మేడే పుట్టుకకు పునాది అని ఆయన వివరించారు. మేడే దినోత్సవం రోజున భారతీయ మొదటి కార్మికోద్యమ నిర్మాత నారాయణ మేఘాజీ లోఖండే పోరాట స్ఫూర్తిని నీల్-లాల్ ఐక్యతా దినోత్సవంగా భారతీయ కార్మిక వర్గం జరపాలని మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో BLTU నాయకులు రాజేశ్వర్, రత్నం, వాటర్మెన్ గంగాధర్, రాజన్న, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మరి జరుగుతున్నటువంటి మేడే మరి కార్మికుల దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నాము. BLTU మరియు BLF ఆధ్వర్యంలో మరి కార్మికులు చెమటోడ్చి నిరంతరం పొద్దు నుంచి పడితే సాయంత్రం దాకా వాళ్ళకు టైం అనేది లేకుండా కష్టజీవుల్లాగా పనిచేస్తూ మరి వాళ్ళ పొట్టకూటి కూడా పనిచేయడం జరుగుతూ ఉన్నది. మరి ఇంతవరకు వాళ్ళకు ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కానీ అటు కేంద్ర ప్రభుత్వమే కానీ మరి వాళ్ళ యొక్క పని విధానాన్ని పట్టించుకోకుండా వాళ్ళ పని ఉన్నటువంటి పనిని ఎక్కువ పని చేయించుకుంటూ శ్రమ దోపిడీ జరుగుతూ ఉన్నది ఈరోజు. మరి ఇంతవరకు మనకు PFలు కానీ EES మనకు సంబంధించినట్టు ఏరియల్స్ కానీ ఇంతవరకు వాళ్ళకు పెంచడం జరగలేదు. మరి ఇంతవరకు పర్మనెంట్ చేయడం జరగలేదు. వాళ్ళకు ఎప్పుడు కూడా పెట్టి చాకరీ చేయించడం తప్ప మరి పని విధానాన్ని కల్పించాలనేది చిత్తశుద్ధి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా. మోడీ సర్కార్ కార్మికుల హక్కులను కాలరాసిందని, పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలను చేసిందని బాన్సువాడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, CPI ఇన్ఛార్జ్ దుబాస్ రాములు ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి రైతులు, కార్మికులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి కార్మికులతో కలిసి పాల్గొన్నారు. CPI, CPM నాయకులు ఎర్ర జెండాను ఎగురవేయగా కార్మికుల దినోత్సవం వర్ధిల్లాలి అంటూ కార్మికులు నినాదాలు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతులు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించిందని ఆరోపించారు. నల్ల చట్టాలతో కార్మికులకు తీరని అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం CPI నాయకుడు దుబాస్ రాములు మాట్లాడుతూ కార్మికులకు 8 గంటల పని, కనీస వేతనం, కార్మికులకు సమగ్రమైన చట్టాలు కావాలని కార్మిక లోకం చేసిన పోరాటం ఫలితంగానే కార్మిక చట్టాలు అమల్లోకొచ్చాయని తెలిపారు. పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి 4 కోట్లుగా నూతన చట్టం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నల్ల చట్టాలతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు ఐక్యంగా ఉండి రానున్న ఎన్నికలలో బీజేపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. 96వ సంవత్సరం అమెరికాలోని చికాగో నగరంలో ఫ్యాక్టరీలలో పనిచేస్తున్నప్పుడు మేడేకు చాలా విశిష్టత ఉన్నది. ఎందుకంటే ఒకప్పుడు కార్మికులు పనిచేసినందుకు ఆచరణ సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ జిల్లాకు చేసిందేమీ లేదని, పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేసిన ఆయన ప్రస్తుతం చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు.
బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు. పార్టీ కార్యకర్తలు ఇంటింటా ముమ్మర ప్రచారం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని, ఎంపీ అరవింద్కు అబద్ధపు మాటలు చెప్పడం తప్ప అభివృద్ధి చేయటం తెలియదని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లలో నిజాం చక్కెర ఫ్యాక్టరీ గురించి నోరెత్తని అరవింద్ ఈ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం ఫ్యాక్టరీ తెరిపిస్తామని మోసపూరిత హామీ ఇస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీలను ప్రజలు నమ్మవద్దని, ఆ 2 పార్టీలను తిరస్కరించాలని బాజిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే షకీల్, సతీమణి ఆయేషా ఫాతిమా, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్తో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా బీఆర్ఎస్ పార్టీని ఆశ్రయిస్తామని, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రజలు పడుతున్న కష్టాలు చూసి చెల్లించి అనవసరంగా కేసీఆర్ మేము అనవసరంగా దించేసినాము, ఆయన ఒడగొట్టము, తప్పు జరిగింది. ఈ రాష్ట్రంలో 4-5 నెలల క్రితం ఎన్నికల ముందు తప్పుడు వాగ్దానం ఇచ్చి చూట వాదా గరికే 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రజల వద్దకు వచ్చి కేసీఆర్ కంటే 2 అంతలు మేము వాగ్దానం చేస్తున్నాము, ఇస్తామని చెప్పడం వల్ల ఇవాళ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కేసీఆర్ ముఖ్యమంత్రి లేడు. 5 నెలలు అయింది. 5 నెలల తర్వాత ఏం మార్పు వచ్చింది మా అక్కలు అడుగుతున్నాను. అమ్మ మేము అడుగుతూ కొన్ని విషయాలు చెప్పాలా. 5 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఆడపిల్లలకు పెళ్లి చేస్తే 1,16 కలుపుకొని తులం బంగారం ఇస్తున్నారు. ఇచ్చింది ఎవరికన్నా? తులం బంగారం ఇచ్చిందా? అమ్మ దియేకే సోనా सोना दिए गए, 1 तोला सोना दिए क्या? नहीं दिए। और पेंशन कितने दे दूंगे? వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేందుకే మోడీ సర్కార్ రైతు వ్యతిరేక చట్టాలను అమల్లోకి తీసుకొచ్చిందని సిపిఐ పార్టీ ఆరోపించింది. 750 మంది రైతుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న బీజేపీని రైతులు, కార్మికులు తిరస్కరించాలని పిలుపునిచ్చింది. ఎడపల్లి మండలం ఠానాకలాన్ గ్రామంలో మఠం నర్సయ్య అనే రైతు పొలం దున్ని తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో గ్రామ శివారులో గల రాంపూర్ చెరువు కట్ట వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టింది. దాంతో నర్సయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బోల్తా కొట్టిన ట్రాక్టర్ను పరిశీలించి ట్రాక్టర్ క్రింద ఇరుక్కుపోయిన నర్సయ్య మృతదేహాన్ని వెలికి తీసేలా చర్యలు తీసుకున్నారు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని, బీజేపీ మాదిరిగా ఓట్ల కోసం అమలుకు నోచుకోని హామీలిచ్చి మోసం చేయదని నవిపేట మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నవిపేట మండలంలోని తడిగాం, దర్యాపూర్లో ఉపాధి హామీ పనుల వద్దకు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కూలీలతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముమ్మర ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ నాయకులకు ఎన్నికలొచ్చినప్పుడే దేవుళ్ళు, దేవాలయాలు గుర్తుకొస్తాయని అన్నారు. హిందూ, ముస్లిమ్స్ మధ్య గొడవలు పెడుతూ ప్రజలను మాయమాటలతో మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు బీజేపీ నాయకుల మాయ మాటలను నమ్మవద్దని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సుమారు 4 నెలలు గడుస్తోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన 2.5 మాసాలకే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, అయినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన 4 గ్యారెంటీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని ఆయన వివరించారు. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ సరఫరా, ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచారని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై అందజేస్తున్నట్లు చెప్పారు. మిగతా 2 హామీలను ఎన్నికల తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరుతోందని అన్నారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోస్రా సాయిరెడ్డి, సంజీవరెడ్డి మాట్లాడుతూ మహిళలకు 2,500 రూపాయల పెన్షన్, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేస్తామని అన్నారు. కూలీలు, రైతులు ప్రతి ఒక్కరూ చేతి గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజేందర్ కుమార్ గౌడ్, భగవాన్, గోపాల్, చల్లారవి, వసంత్, నవీన్ రాజ్, జబీర్, అఫ్రోజ్, ఉపాధి హామీ కూలీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవన్నీ హామీలు ఇచ్చారు, మనకు వచ్చినాయి. ఇవన్నీ 10 సంవత్సరాల నుంచి మనం అనుభవించినాం. ఎవరికి వచ్చినాయి? డాక్టర్లు వచ్చినాయి, వాళ్ళ ఎంబడి తిరుగులోకి వచ్చినాయి. సైకిల్ కాలర్ వచ్చినాయి, వాళ్ళ ఎంబడి తిరుగులోకి వచ్చినాయి. దళిత బంధు వచ్చింది 10 లక్షలు, వాళ్ళ ఎంబడి తిరుగులోకి వచ్చినాయి. బీసీ బంధు వచ్చింది, వాళ్ళ ఎంబడి తిరుగులోకి వచ్చినాయి. మీ అందరికీ ఏమైనా వచ్చినాయి? రాలే కదా, మరి రాలేదు. అయితే ఈ 10 సంవత్సరాలు చూసిన తర్వాత మనం ఏం చేసినాము? ఇది మోసపురం, ఈ చేతితో ఇస్తున్నాడు, చేతితో తీసుకుంటున్నాడు, ఈ ముండగొడుకు అని చెప్పేసి కేసీఆర్ని మొత్తం పడగొట్టేసిన తర్వాత మనకి ఇవాళ ఏం జరిగింది? ఇవాళ ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళు ఒక మాట ఇచ్చారు, మీరు తెలంగాణలో ప్రభుత్వం తీసుకురండి, మీకు ఈ 6 గ్యారంటీలు మేము అమలు చేస్తామని చెప్పి. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందమ్మా వచ్చి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంది. 4 నెలలే కదా. మరి 10 సంవత్సరాల నుంచి ఉన్నోడు చేయనోడు ఇప్పుడు 4 నెలలు అవుతుంది కదా. రాగానే ఏం చేశారు? మహిళలే ముఖ్యము, మహిళా సోదరి మనల్ని కాపాడుకోవాలని చెప్పేసి మీకు వస్తకొస్తగానే ప్రభుత్వం ఎక్కంగానే ఉచిత బస్సు ప్రయాణం చేశారు. సరే, కొందరికి అర్థమైతలేదు. ఇలా గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో అది మనకు ఆ ప్రభుత్వంలో 1200 రూపాయలు ఉన్న దాన్ని ఇవాళ 900 రూపాయలు తీసుకొచ్చారు. ఈ 900 రూపాయలు తీసుకొచ్చినాక మళ్ళీ ఇప్పుడు 500 రూపాయలు. ఇప్పుడు ఎవరైతే అంటారో మీకు కొందరికి వడ్డాయి, కొందరికి వడలేదు, కొందరికి ఆల్రెడీ బ్యాంకులో పైసలు పడుతున్నాయి. కేవైసీ ఎవరికైతే అయిందో అది అవుతుంది. అదంతా మిగతా ఎప్పుడైతుంది? ఎలక్షన్ అయిన తర్వాత మిగతా పనులన్నీ అవుతాయి. అందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వస్తుంది. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. మీరు కరెంట్ బిల్ ఎవరైనా కడుతున్నారు? ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఓ పవిత్ర గ్రంథమని ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలం చెందాయని ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని 9వ డివిజన్లో నిర్వహించిన మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు.
బీజేపీ పార్టీకి చెందిన స్థానిక నాయకులతో కలిసి ఇంద్రాపూర్లో ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ నగరంలో ఏ డివిజన్కు వెళ్లినా ప్రజలు మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీని స్వాగతిస్తూ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మూడోసారి నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం హర్షించదగ్గ విషయమని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమే మాకు పవిత్ర గ్రంథమని, మహాభారతం, బైబిల్, ఖురాన్తో సమానమని, దాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. 6 గ్యారంటీలు, 420 హామీల నాటకం బట్టబయలైందని అన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీపై బురద చల్లుతోందని మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ ఉనికిని గమనిస్తున్నారని, దేశాభివృద్ధి మోడీతోనే సాధ్యమవుతోందని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ కార్పొరేటర్ సాధు సాయివర్ధన్, నాయకులు నాగరాజ్, కిరణ్, కర్ణవర్ధన్, సాయినాథ్, మారుతి, అంబదాస్, ముక్తార్ సింగ్ తదితర కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం దృష్ట్యా 9వ డివిజన్లో ఇంటింటికి మోడీ, ఇంటింటికి కమలం పువ్వు, ఇంటింటికి భారతీయ జనతా పార్టీ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నాం. మొట్టమొదటగా మేడే శుభ సందర్భంగా కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 9వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ సాయివర్ధన్, నాయకులు నాగరాజ్, కిరణ్, సాయి, అంబాదాస్, ముక్తార్ సింగ్, చంద్రకాంత్ మరియు నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రచారానికి వెళ్తూ ఉంటే అసలు మాకు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నారు. తప్పకుండా మేము మోడీకి వేస్తాం, ఎందుకంటే మోడీ మా ఇంటి పెద్ద, మోడీ మా తండ్రి లాంటి వాడు, మోడీ మాకు అన్న తమ్ముడు, మోడీ దేశ ప్రజలకు చేస్తూ ఉన్నాడు. ఆయన రుణం తీర్చుకోవడానికి సమయం ఇప్పుడు వచ్చింది. తప్పకుండా మేము బీజేపీకి ఓటేస్తాం, పెద్ద ఎత్తున గెలిపిస్తామని చెప్తా ఉన్నాం. ఇంకొక వైపు ఏదైతే 5 నెలల క్రితము అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధాల హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇవన్నీ ఇచ్చి కాంగ్రెస్ చాతగాక హామీలు అమలు చేయక 100 రోజులలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలవబోతుందని తెలిసి భారతీయ జనతా పార్టీకి పైన బురద చల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ తీసేస్తారని 400 పైన 400 పార్ అంటే రాబోయే రోజులలో భారతీయ పౌరసత్వ సవరణ బిల్లు, సిఏఏ, ఎన్ఆర్సీ మరియు 1 నేషన్ 1 ఎలక్షన్, కామన్ సివిల్ కోడ్ ఇవన్నీ కూడా భారతీయులు అనేక దశాబ్దాల నుండి కోరుకుంటున్నది. ఈసారి 3వసారి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. ప్రజల కోసమే పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు, దేశం కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల కాలంలో ఒక స్కామ్ లేకుండా పనిచేస్తూ ఉన్నాడు. అంతకుముందు యూపీఏ గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల స్కామ్లు. ఇక రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ దైవ స్వరూపులు, భారతీయులందరికీ. ఆయన ఎలక్షన్లో ఓడగొట్టిందే కాంగ్రెస్. ఇక బీఆర్ఎస్ ఎస్సీల ద్రోహి, ఎస్సీలకు ముఖ్యమంత్రి చేస్తాని, 3 ఎకరాలు ఇస్తాని, ఈ విధంగా ప్రతి ఒక్క హామీ అబద్ధాల హామీ. ఎస్సీలకు ఎటువంటి దళిత బంధు కానీ ఒక 10% కన్నా ఎక్కువ ఇవ్వలేకపోయింది ఈ బీఆర్ఎస్ పార్టీ. ఇక కాంగ్రెస్ 10 లక్షలు కాదు, మేము 12 లక్షలు దళితులకు భరోసా అని చెప్తా ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఈవీఎం, అదనపు బ్యాలెట్ యూనిట్లు గోడౌన్కు చేరుకున్నాయి. 29 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున పోలింగ్ నిర్వహణ కోసం 2 బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అదనపు బ్యాలెట్ యూనిట్లు బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్కు చేరుకున్నాయి. నిజామాబాద్ నియోజకవర్గ స్థానం నుండి 29 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున పోలింగ్ నిర్వహణ కోసం 2 బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో ఎన్నికల సంఘం నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్కు హైదరాబాద్లోని ఈసీఐఎల్ నుండి అదనంగా 1000 బ్యాలెట్ యూనిట్లను కేటాయించింది. ఈ మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యవేక్షణలో బ్యాలెట్ యూనిట్లను ఈవీఎం గోడౌన్లో భద్రపరిచారు. ఈసీఐఎల్ ఇంజనీర్లచే బ్యాలెట్ యూనిట్లను మొదటి దశ పరిశీలన చేపట్టారు. ర్యాండమైజేషన్ నిర్వహించిన మీదట బ్యాలెట్ యూనిట్లను పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంతోష్ తదితరులు ఉన్నారు. బీడీ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా బీఎల్టీయూ కృషి చేస్తోందని తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం అధ్యక్షులు సిద్దిరాములు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం బీఎల్టీయూ రాష్ట్ర కార్యాలయంలో 138వ మేడే సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి సయ్యద్ అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిద్దిరాములు మేడే జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిగ్గా 138 సంవత్సరాల క్రితం అమెరికా చికాగో నగరంలో కార్మికుల పోరాటం ద్వారా 8 గంటల పని వేళలు అమల్లోకొచ్చాయని, విజయం సాధ్యమైందని, దీనినే కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. పోరాడి సాధించుకున్న హక్కుల కోసం మరో పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందని, కేంద్రంలో మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లు తీసుకురావటం, కార్మిక చట్టాలను ఆదానీ అంబానీలకు ఉపయోగపడే చట్టాలు తీసుకురావడం విడ్డూరమని అన్నారు. మున్సిపల్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వటం లేదని, కార్మికులను పర్మనెంట్ చేయకపోవటం ఎంతవరకు సమంజసమని ఆరోపించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మేడే స్ఫూర్తితో పోరాటం ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం బీఎల్టీయూ రాష్ట్ర కార్యాలయం ముంగట వాళ్ళ మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం అనేది జరిగినది. 1886 అమెరికా చికాగో నగరంలో 138 సంవత్సరాల నాడు 8 గంటల పని దినాల కోసం కార్మిక వర్గము రక్త తర్పణం అర్పించి ఇవాళ 8 గంటల పని దినాలని కార్మిక హక్కులను సాధించుకున్నటువంటి రోజు ఇవాళ మేడే రోజు. ఈ మేడే సందర్భంగా ఏ కార్మిక వర్గం అయితే తమ హక్కుల కోసము, తమ సమస్యల పరిష్కారం కోసము పోరాటాలు చేశారో ఆ పోరాటాలను స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో కార్మిక వర్గ హక్కులని కాపాడుకోవడం కోసము ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ బీజేపీ సర్కారు కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ముఖ్యంగా 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లుగా మార్చి అదానీ అంబానీ పెట్టుబడిదారులకు, కార్పొరేటు వ్యక్తులకు, శక్తులకు కార్మిక చట్టాలని చుట్టాలుగా మార్చినటువంటి మోడీ సర్కారు వ్యతిరేకంగా ఇవాళ కార్మిక వర్గం అంతా కూడా మరో పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం బీఎల్టీయూ రాష్ట్ర కమిటీ పక్షాన కార్మిక వర్గానికి పోరాటాలు చేయాలనేది పిలుపునిస్తూ జై భీమ్ లాల్ సలాంతో ముగిస్తున్నాం. మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల సాధనకై ఉద్యమిద్దామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. కార్మిక హక్కుల పరిరక్షణకు సమరశీల పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బానిసత్వ విముక్తికై చికాగో మహానగరంలోని హే మార్కెట్ వద్ద కార్మికుల నెత్తుటితో ఎత్తిన ఎర్ర జెండా ప్రపంచ నలుమూలలా వ్యాపించి కార్మిక శక్తిగా మారిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. కార్మికుల ఐక్యతకు, హక్కుల సాధనకు మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాల వద్ద పలుచోట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూర్జహాన్ మాట్లాడుతూ
కార్మికుల హక్కులు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకై కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికుల పర్మనెంట్ కోసం సమరశీల పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కార్మికులకు నష్టదాయకమైన విధానాలు అవలంబించే ఏ ప్రభుత్వమైనా కాలగర్భంలో కలిసిపోతోందని ఆమె హెచ్చరించారు. కనీస వేతన చట్టం అమలు చేయాలని, కార్మిక హక్కులు హరించే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం అధిక ధరల నియంత్రణ చట్టం తీసుకువచ్చి ప్రజలను రక్షించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలివ్వాలని డిమాండ్ చేశారు. మేడే కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈవీఎల్ నారాయణ, సిఐటియు మాజీ జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు, సిఐటియు జిల్లా కోశాధికారి పి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజానికానికి, కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు సిఐటి జిల్లా కమిటీగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మేడే 1886లో చికాగో నగరంలో పోరాటాలు చేసి పని గంటలు తగ్గించాలి, కనీస వేతనాలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, కార్మిక వర్గానికి అని ప్రాణ అర్పించారు. ఆ త్యాగాలతోటే ఇవాళ మేడే స్ఫూర్తితోటే మేడేలు జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ కేంద్రంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను కాలరాసింది. 29 చట్టాలను 4 కోట్లుగా మార్చి నువ్వు మాట్లాడొద్దు, నువ్వు అడగొద్దు, నువ్వు ప్రశ్నించొద్దు, నువ్వు సంఘం పెట్టుకోవద్దు, రిజిస్ట్రేషన్ చేయించుకోవద్దు, ఈ విధానాలను తీసుకొచ్చింది. ఈ విధానాలను తిప్పికొట్టాలంటే కార్మిక వర్గం అంతా ఐక్యంగా ఇవాళ ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. ప్రభుత్వ సంస్థలన్నీ కార్పొరేటర్లకు దారదత్తం చేస్తూ ఉన్నది. ఏదైతే రైతులకు 3 నల్ల చట్టాలను తీసుకొని వచ్చింది, కార్మిక వర్గాన్ని మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. బ్యాంకు, ఇన్సూరెన్స్, రైల్వే ఇలాంటి అనేక మొత్తం తీసుకొని పోయి దారదత్తం చేసి అంబానీ, ఆదాని చేతిలో పెడతా ఉంది. బీజేపీ ప్రభుత్వానికి పూర్తితోటి చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలపై భారాలు పెద్ద రాయితీలు కల్పిస్తా ఉంది. ఎస్ఎస్సి వార్షిక పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని ఓ విద్యార్థి కలతకు గురయ్యాడు. తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేయాల్సిన ఆ విద్యార్థి క్షణికావేశంలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ దురదృష్టకర సంఘటన నవిపేట మండలం మహంతం గ్రామంలో చోటు చేసుకుంది. మహంతం గ్రామానికి చెందిన హరిచరణ్ అనే విద్యార్థికి 10వ తరగతి ఫలితాల్లో తక్కువ జీపీఏ వచ్చిందని ఆత్మహత్యాయత్నం చేశాడు. రమేష్ కుమారుడైన హరిచరణ్ నవిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశాడు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో 8.3 జీపీఏ రావటంతో తక్కువగా వచ్చాయని మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం ఉదయం పంట పొలాల్లో వినియోగించే కలుపు నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ విద్యార్థి వాంతులు చేసుకోవటంతో గమనించిన కుటుంబీకులు స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో ప్రథమ చికిత్స చేయించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్కు తరలించారు. ఎడపల్లి మండలంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ రైతు మృత్యువాత పడ్డాడు. ఎడపల్లి మండలం ఠానాకలాన్ గ్రామంలో మఠం నర్సయ్య అనే రైతు పొలం దున్ని తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో గ్రామ శివారులో గల రాంపూర్ చెరువు కట్ట వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టింది. దాంతో నర్సయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బోల్తా కొట్టిన ట్రాక్టర్ను పరిశీలించి ట్రాక్టర్ క్రింద ఇరుక్కుపోయిన నర్సయ్య మృతదేహాన్ని వెలికి తీసేలా చర్యలు తీసుకున్నారు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని సాలూరా గ్రామానికి చెందిన బుద్దె రాజేశ్వర్ ఇటీవల మరణించిన విషయం తెలుసుకుని వారి కుటుంబాన్ని ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. మొదట రాజేశ్వర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో షకీల్ అమీర్ సుల్తానా, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా నుండి హజ్ యాత్రకు వెళ్లడానికి 375 మంది యాత్రికులు పేరు నమోదు చేసుకోగా అందులో సుమారు 330 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందని చెప్పారు. వారికి వ్యాక్సినేషన్ ఇవ్వటం కూడా జరిగిందని అన్నారు.
ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.